ఇంతకుముందు చెత్తకి పన్ను, చెత్త పన్ను పెంచేశారు, చెత్త పన్ను వేసిన ముఖ్యమంత్రి ఇలా అనేవారు గతంలో. ఇదే టీడీపీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా భారీగా విమర్శించిన సందర్భం. ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు అసలు ఈ ఏడాది డిసెంబర్లో పూర్తయ్యేసరికి చెత్త కుప్పలే లేని రాష్ట్రంగా తయారు చేస్తారట. అసలు చెత్త కుప్పలు అనేవి ఎక్కడ ఉండవట రాష్ట్రంలో. దీనికి సంబంధించి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కీలక అంశాలు అయితే చెప్పుకొచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నగరాలు పట్టణాలను డంపింగ్ యార్డుల రహితంగా తీర్చిదిద్దేలాగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందట. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డులు వదిలిపెట్టిన 80 లక్షల టన్నుల వ్యర్థాల్లో 67 లక్షల టన్నుల మేరకు ఇప్పటికే తొలగించేశారట. మిగిలింది అక్టోబర్ 2 నాటికి పూర్తి చేస్తారట. ఈ ఘన ద్రవ పదార్థాల నిర్వహణలో సామర్థ్యాల పెంపుపై స్వచ్ఛాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ విషయాలు అయితే చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రోజు సేకరించే వ్యర్థాలు అదే రోజు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారట. అంటే ఈ చెత్త ద్వారా విద్యుత్ తయారు చేస్తున్నారు. ఇప్పుడున్న 2 ప్లాంట్లతో పాటు కొత్తగా కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతిలో కూడా ఏర్పాటు చేస్తున్నారట. మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్లు 2 ఏళ్లలో ఏర్పాటు చేస్తాం. అమృత్ పథకంలో భాగంగా తాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తారట. పట్టణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో లేఅవుట్ల ఏర్పాటుకి ప్రభుత్వ భూములు కూడా కేటాయిస్తున్నారు. ఏది ఏమైనా ఇక నుంచి మొత్తం చెత్తరహిత ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా చూడబోతున్నాం. డిసెంబర్ నాటికి అక్టోబర్ 2 నుంచే ఇది సీరియస్గా మొదలు కాబోతుంది. స్వచ్ఛాంధ్రలో భాగంగా తాజాగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.